ముందుగా తల్లిదండ్రులకి గురుదేవులకి నమస్కరించుకుంటూ ఇప్పుడు తెలుగు కంపల్సరీ పేపర్ 2018 కంపల్సరీ పేపర్ని ఒకసారి డిస్కస్ చేద్దాం. మోడల్ ఆన్సర్స్ చెప్పుకుందాం దీనికి. సో యాజ్ యూజువల్ అండి, ఇందులో ఫస్ట్ ఎస్ఏ ఉంటుంది. సో ఎస్ఏ రాయాలి. ఇక్కడ నాకు ఈ సెకండ్ ఎస్ఏ కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. వాతావరణం మరియు ఆత్మవిశ్వాసం, దీని గురించి ఒకసారి మీరు కూడా చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, ఇక్కడ ఇచ్చిన పేరాగ్రాఫ్ చదువుతూ కింద క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేయాలి. సో ముందు క్వశ్చన్స్ చదివి తర్వాత పేరాగ్రాఫ్ చదివితే ఈజీగా ఆన్సర్స్ రాయడానికి అవకాశం ఉంటుంది. థర్డ్ క్వశ్చన్ ఏంటంటే, ఈ షార్ట్ స్టోరీని చదివి మనకు ఎంత మాత్రం అర్థమైందో దాన్ని కొంచెం షార్ట్ స్టోరీ చేసి రాయాలి. దీనికి ఏం టైటిల్ ఇవ్వాల్సిన అవసరం లేదు, తెలుగులోనే రాయాలి ఈ స్టోరీ మొత్తం. నెక్స్ట్ ఇది క్వశ్చన్ నెంబర్ 4 ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి ఈ తెలుగు వచనం ఏవైతే ఉందో దాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ ఇంగ్లీష్లో ఉంది, దీన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయాలి. నెక్స్ట్ గ్రామర్ పార్ట్కి వస్తే, సొంత వాక్యాల్లో ప్రయోగించండి. సో బురదలో పాతిన గుంజ. సో మీరు ట్రై చేయండి రాయడానికి, ఏమైనా వస్తుందేమో ఆలోచించండి. పెన్ను పేపర్ తీసుకోండి, ఆలోచించండి. బురదలో పాతిన గుంజ, దాని అర్థం ఏంటంటే, కొన్ని ప్రయత్నాలు అప్పటికి కొంచెం ఇన్కంప్లీట్, అసంపూర్ణంగా కనిపించినా కానీ కాలక్రమేణా ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. సో అది దీని మీనింగ్. సో దాని మీద ఒక సొంత వాక్యం రాసి కామెంట్లో చేయండి. నెక్స్ట్ పొట్ట వెన్న కంటకపోవు, దాని మీనింగ్ ఏంటంటే, ఎంత చేసినా వాళ్ళు ఇంపార్టెన్స్ గుర్తించరనమాట. అంటే వేరే వాళ్ళ ఇంపార్టెన్స్ పెద్దగా పట్టించుకోరు ఏం చేసినా సరే. సో దానికి ఏమైనా రాయడానికి మీకు వచ్చిందా ఆన్సర్ రాయండి. మనం ఒక్కొక్క మోడల్ ఆన్సర్ చెప్పుకుందాం. రజని ఎంత పని చేసినా వాళ్ళ అత్త అభినందనను అందుకోలేదు. అది చూసిన నాకు పొట్ట వెన్నుక అంటకపోవులా ఉందని అనిపించింది. నెక్స్ట్ ఇంటిల్లపాది రాయండి. ఇది మామూలుగా వాడుక భాషలో కూడా ఎక్కువ వాడుతూనే ఉంటాము కాబట్టి ఈజీగానే ఉంటుంది అనిపిస్తుంది నాకు, రాయగలుగుతారు. సో ఇంటిల్లపాది. తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రతి సంవత్సరం మేము ఇంటిల్లిపాది వెళ్తాము. కుదుటపడు. సురేష్ ఆరోగ్యం ఇప్పుడు కొంచెం కుదుటపడినట్టు అనిపించింది. పుంకాలు, అనేకం, కొల్లలు అంటారా అట్లా. రాశికి ఎక్కడ చూసినా పుంకాలుగా డబ్బు సమకూరుతుంది. సమానార్థక పదాలు. నెక్స్ట్ దోషాలు, తప్పులు, పాపాలు, అవరోధాలు. ఓకేనా. నెక్స్ట్ కరము, పటిష్టము, కఠినము. ఇది రెండో కా ఉంది, ఒత్తు కా ఉంది కాబట్టి మీనింగ్ డిఫరెంట్ అండి. ఫస్ట్ కాతో ఉంటే దాని మీనింగ్ డిఫరెంట్. సో ఫస్ట్ కాతో ఉంటే దాని మీనింగ్ ఏంటో ఒకసారి, దానికి ఏం పదాలు వస్తాయో మీరు రాయండి ఒకసారి. ఇక్కడ ఈ కాకి సెకండ్ కా ఇట్లా కా ఉన్నప్పుడు. నెక్స్ట్ కూడు, ఆహారము, అంబలి. రావచ్చు, వస్తుంది. కూడు, ఆహారము, భోజనం, పదార్థం, అన్నం, చాలా పదాలు వస్తాయి. ఓకేనా. నెక్స్ట్ అంబలి, మజ్జిగ, పానీయం, పానకం వస్తుంది. శరము ఆలోచించండి. బాణం, అస్త్రం వస్తుంది. నెక్స్ట్ దీనికి వ్యతిరేక పదాలు రాయండి. అమృతం, విషం, ఈజీ. బ్రతుకు, మరణం, శాంతం, అశాంతం, నమస్కారం. సో నమస్కారానికి వ్యతిరేక పదం నిర్లక్ష్యం. ఇంకా సంస్కారం లేకపోవడం, వెలుగు. చూడండి, ఈ పదం ఇప్పటికి మనం 3 పేపర్స్ డిస్కస్ చేసాము. ది అదర్ వే
ఏదో ఒక వేలో ఇది వస్తూనే ఉంది. ఒకసారి కాంతి, ఒకసారి ఆపోజిట్ వర్డ్ ఏమో ఇచ్చారు. అలా వెలుగు, చీకటి. నెక్స్ట్ ఇక్కడ స్పెల్లింగ్ ఎర్రర్స్. నర్మథ ఉంది, నర్మథ కాదు నర్మద. ఇక్కడ గోపురం, సున్నా లేదు. ద్రోణుడు, ఇది కుటిలము, లా లే కాదు లా. ద్రౌపది, పతి కాదు ద్రౌపది. ఇదేనండి ఆన్సర్స్, మోడల్ ఆన్సర్స్ దీనికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.